ఆయన నిజంగానే కిందకొస్తారేమో అని కొందరు యువతీ యువకులు తొలగడం మొదలెట్టారు. ఈ మాట్లాడిన యువకుని బాహుబంధాల్లో ఉన్న కన్య ఏడ్చినట్టుగానే ఉంది నీ తెలివి. ఆయనొచ్చాడంటే మన దుంప తెంపుతాడు. రా పోదాం. ఆయన మా నాన్న అన్న సంగతి నువ్వు గమనించినట్టుగా లేదు అంది. ఆ మాటతో హడిలిపోయి బాబోయ్ త్వరగా ఏంటి అంత నెమ్మదిగా అడుగు వేస్తావే అని ఆ కన్యను రెక్కబట్టుకుని దబదబా దౌడు తీశాడు. ఇదంతా మా వీధి గుమ్మంలో నిలబడి ఆనందిస్తూ లోపలికి వెళ్లడం మర్చేసరికి మా యజమానురాలు గారు కూతురిద్దరూ వచ్చి చెరో రెక్క పట్టుకుని రండని లోపలికి లాక్కుపోయారు. ఇంత భయంకరమైన స్థితిలోనూ ఇంత నిర్భయంగా ఎలా బ్రతుకుతున్నారు ఈ ప్రజానీకం అనుకుని ఆశ్చర్యపోతూ ఇలా ధైర్యంగా ఉండక ఏం చేయగలరు? భయపడి గుండె బేజారై చావడం కంటే ఇది నిత్య జీవితంలో భాగమే అనుకొని సరిపెట్టుకోవడం, దానికి అనుగుణంగా కాలక్షేపం చేసుకోవడం తప్ప మరో గత్యంతరం ఏమున్నది అనుకుంటూ కూర్చున్నాను. మర్నాడు ఉదయం 9 గంటలయ్యేసరికి ఆ సాయంకాలం ఇండియన్ అసోసియేషన్లో ఈ అత్యవసర పరిస్థితులను సమీక్షించుకోవడానికి సభ జరుగుతుంది అని, అందరూ తప్పక రావాలని ఒక ఆహ్వానం వచ్చింది. ఈ పిలుపు ఏంటి? ఈ సమీక్ష ఏంటి? దీనివల్ల ప్రయోజనం ఏంటి అని పరిపరి విధాల ఆలోచిస్తూ సాయంకాలం సకాలంలోనే సభకు వెళ్ళాను. మిత్రులందరూ కొంచెం ఇంచుమించుగా అక్కడ ఉన్న భారతీయులంతా వచ్చి హాలు నింపేశారు. అంతకు క్రితం రోజే ఎంకే గాంధీ అనే ఒక ఆయన లండన్ వచ్చారని, యుద్ధభూమిలో దెబ్బలు తిని వికలాంగులైన భారత వీరుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నారని నిన్నటి పత్రికల్లో వార్త ప్రసారమైంది. ఇక్కడ సభలో సభాపతిగా మన గోపాలకృష్ణయ్య గారు కూర్చుని యుద్ధ పరిస్థితులు స్థూలంగా పరీక్షించి ఏ సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధంలో దిగి మన శక్తికి మించిన ధన ప్రాణ నష్టం చేసుకోవడం అవివేకం, అనవసరం, హాస్యాస్పదం అంటూ గంభీర ఉపన్యాసం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుని మన యథార్థ స్థితిని మనం తెలుసుకుని ఈ యుద్ధంలో నుండి ఎలాగో అలా బయటపడ్డం మన ప్రథమ కర్తవ్యం అని, తదనంతరం మన స్వాతంత్ర సమరం కోసం పోరాటం చేయడం మన కర్తవ్యం అని గంభీరోపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంతో అక్కడున్న చాలామంది యువకులు పులకాంతితులు, ఉచ్ఛేదితులయ్యారు. తరువాత మన ప్రస్తుత పరిస్థితిలో ఆయనెవరో గాంధీ అని ఆయన ఏర్పాటు చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీలో ఆయనతో పాటు చేరి వారికి సహాయం చేయవలనా అక్కర్లేదా అనే విషయం గురించి చాలాసేపు వాదోపవాదాలు జరిగిన పిమ్మట చాలాసేపు వరకు ఏ తీర్మానం లేకుండానే సభ ముగిసింది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఇండియన్ అసోసియేషన్లో కూడా వాతావరణం చాలా గంభీరంగా ఉంటూ వచ్చింది. మునుపటి ఉత్సాహం, ఉద్రేకం అందరిలోనూ మృగ్యమయ్యాయి. ఎవరు మటుకు వారు ఈ యుద్ధభారం అంతా తామే మోస్తున్నట్టు మొఖాలు పెట్టుకుని తిరగడం ఆరంభించారు. గాంధీ అనుకున్న రెడ్ క్రాస్లో కూడా ఆయన అనుకున్నంత మంది అనుకున్నంతగా చేరడం లేదు అనే వార్త వచ్చింది. భారతీయులంతా స్వచ్ఛంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో చేరడం మనకు గౌరవం, శ్రేయస్కరం అనే హెచ్చరికలు గాంధీ ప్రతినిత్యం పత్రికల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక వారం గడిచిన తర్వాత గోపాలకృష్ణయ్య గారు తనకు సన్నిహితులైన ఒక 10-12 మంది ఆంధ్రుల్ని తన ఇంటికి టీకి పిలిచారు. అందులో నేను కూడా ఒకణ్ణి అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. టీ పలహారాలు నిశ్శబ్దంగానే తొందరగానే ముగిచ్చాం. ఎప్పుడూ ఇటువంటి పని అలవాటులేని ఈ పెద్ద మనిషి ఇటువంటి పార్టీ ఎందుకు ఏర్పాటు చేశాడా అని అందరం మాలో మాలే తర్జన భర్జన చేసుకుంటున్నాం. పలహారం పూర్తి కాగానే ఆయన గంట మోగించగానే ల్యాండ్ లేడీ వచ్చి ఈ కప్పులు వగైరా అన్నీ తీసుకుని టేబుళ్లు శుభ్రపరిచి వెళ్ళగానే గోపాలకృష్ణయ్య గారు తలుపు తాళం బిగించారు. ఇది మమ్మల్ని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆయన వచ్చి కూర్చోకుండా నిలబడి ఉపోద్ఘాతం ఏమీ లేకుండా మిమ్మల్ని ఈనాడు ఎందుకు ఇక్కడికి పిలిచాను అని మీరందరూ ఆశ్చర్యపడుతున్నారని నాకు తెలుసు. వారం రోజుల క్రితం మన అసోసియేషన్లో అశాంతి బయలుదేరింది. ఈ యుద్ధం
దీని పరిణామము, భారతదేశం లాంటి దాస్య దేశాలపై దాని ప్రభావము మనము ఊహించలేకున్నాం. ఈ పరిస్థితుల తీవ్రత మనలో ఎవ్వరినీ కలతపెట్టినట్టుగా తోచడం లేదు. ఇదేదో గాలివాటని, తుఫాను వాటని, ఎంత హఠాత్తుగా వచ్చిందో అంత హఠాత్తుగా పోతుంది అని మనం అనుకుంటున్నాం. ఇప్పటికీ యూరోప్లో జరిగిన మారణహోమం ఎంత భయంకరమైందో మనం ఊహించలేకున్నాం. ఈ మారణహోమంలో మన భారతీయులను కూడా మన ప్రభువులు ఇక్కడికి రప్పించి వేల సంఖ్యలోనే కాక లక్షల సంఖ్యలోనేమో సమిధులుగా ఉపయోగించారనే సంగతి మనకు పట్టినట్టు లేదా మనం పట్టించుకున్నట్టు తోచడం లేదు. ఇంత దూరంలో ఉన్న మనకు మన దేశంలో బయలుదేరిన రోదన శబ్దములు మన చెవులకు వినిపించకపోవచ్చు. అంత మాత్రాన అక్కడంతా ప్రశాంతంగా ఉంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. నేను ఈ మధ్యన అనుభవిస్తున్న మనోవేదన ఇంత అని చెప్పలేకపోతున్నాను. ఈ వేదన ఇతరులకు తెలిసేది కాదు. ఇది దుర్భరం, దురూహ్యం. అంచేతను నేనొక నిశ్చయానికొచ్చాను. అది మీకు చెప్పి ఆ తర్వాతను మీ సహకారం, అదమం, మీ సానుభూతి ఆశించవలనని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. దేశం నన్ను పిలుస్తుంది. నేను అక్కడుండడం అత్యవసరం అని అనిపిస్తూ ఉంది. నేనొక్కన్నూ ఏదో వెళ్ళి చేయగలనని కాదు, కానీ నేను మటుకు ఇక్కడ ఉండలేను. నా కర్తవ్యం అక్కడికి వెళ్ళి నిర్ణయించుకోవాల్సిందే. ఈ చదువు ఈనాడు కాకపోతే బ్రతికి బాగుంటే మరోనాడు చదవవచ్చును. మీలో ఎవరికైనా నాలాగే మానసిక ఆందోళన బయలుదేరి ఉంటే నాతో బయలుదేరమని నా ప్రార్థన. నిష్కల్మషమైన సంకల్ప బలంతో, అకుంఠిత దీక్షతో మనం ఒకరిద్దరం బయలుదేరినా అక్కడ మన వెంట బయలుదేరేవారు కొన్ని లక్షల మంది బయలుదేరతారు అనేది నా నమ్మకం. ఆయన మాట పూర్తి కాకముందే బాగానే ఉన్నది, కాని కొంచెమైనా కనీస కార్యక్రమం మీరేమైనా ఆలోచించారా అని ఒక మిత్రుడు అడిగాడు. బావుంది, మీరు అడగడం సబవే. నేను వివరాలేమీ చెప్పలేను, కాని స్థూలంగా నాకొక ఊహ తోస్తుంది. నేను వెళ్ళి 10 మందినో 100 మందినో కూడగట్టుకుని ప్రతి పట్టణంలోనూ ఉన్న పోలీసు ఠాణాలపై దాడి చేసి అక్కడ ఆయుధాలను సంగ్రహించి వారిని అసహాయ స్థితిలో, దుర్భర స్థితిలో పెట్టవలనన్నది నా ఆలోచన. మాలో కొందరు నవ్వారు, కొందరు మౌనం వహించారు. ఒకరిద్దరూ ఏదో అనవలను అని ప్రయత్నించి సాహసం లేక ఊరుకున్నారు. నాకు కొంచెం తొందరపాటు ఎక్కువ గనక నేను అనాలోచితంగా 2 స్టేషన్ల మీద దాడి జరపగానే 3వ స్టేషన్ మీదకు మీరు వెళ్లే అవకాశం లేకుండా మీ ఆట కట్టిస్తారు అనే సంగతి మీరు ఊహించారా? అలా జరగకుండా దానికి ప్రతిక్రియ ఏమైనా ఊహించారా అని అన్నాను. ఆయన నా కేసి చూసి మందహాసం చేసి, భలే వాడివోయ్, నీ మాటే మర్చిపోయాను నేను. నీకు సమాధానం తర్వాత చెప్తాను గాని నువ్వు నాతోటి రాకూడదా అన్నారు. చిత్తం, అంత అదృష్టమా? నా పరిస్థితి నాకు ఇటువంటి సదవకాశం కల్పిస్తుంది అని ఊహించలేకున్నాను. అయినా మీరు వెళ్ళి మీ ఉద్యమం ప్రారంభిస్తే నేనప్పుడు పరిగెత్తుకుని వస్తానేమో. ఇప్పుడేమీ చెప్పలేను. అయినా నన్ను మీ ప్రథమ శిష్యుడిగా లెక్క వేసుకోండి. మీరు దారి తీస్తే నాకిక్కడ కాలు నిలుస్తుంది అనే నమ్మకం లేదు అన్నాను. సరే భవతు, అలాగే కాని మీరందరూ కూడా దీని గురించి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీకు తోచిన సలహాలేమైనా నాతో చెబితే సేకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నా పిలుపు అందుకుని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇలాగే కొన్నాళ్ళు అయిన తర్వాతనైనా ఇలాగే నా పిలుపుకి మన దేశ సంరక్షణకు పరిగెత్తుకుని రాగలరు అని ఆశిస్తున్నాను. సెలవు అన్నారు. అందరూ నిశ్శబ్దంగా లేచి సెలవు అని చెప్పి ఎవరి దారినోళ్ళు చక్కా పోయారు. వారం 10 రోజులు మేము మళ్లీ కలుసుకోలేదు. యుద్ధం నానాటికి భయంకరం అవుతున్నది. మన దేశం నుండి ఇక్కడికి ఎవరైనా రావాలన్నా కష్టంగానే ఉంది. ఇక్కడి నుండి ఇంటికి వెళ్లడం మరీ కష్టమైన స్థితి ఏర్పడింది. కారణం ఏమైనా మన గోపాలకృష్ణయ్య గారి ప్రయాణం సాగలేదు. నా తొందర తగ్గింది. దాంతోపాటు ఇక్కడ జీవితం కొన్ని విషయాల్లో విచిత్రంగానూ మన పద్ధతులకు వ్యతిరేకంగానూ కనబడుతున్నది. ఇక్కడ యువతీ యువకులు, కాస్త వయసొచ్చిన వాళ్ళు నిస్సందేహంగా కలిసి తిరగడం చాలా సామాన్యమైన విషయం. పరాయి వాళ్ళతో కూడా పరిచయాలు అతి సులువుగా చేసుకుంటారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో అయితే
పరస్పరం తెలిసిన వాళ్ళు పరిచయం చేస్తేనే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మర్యాద కాదు. మధ్యతరగతి ఇంకా తక్కువ కుటుంబాల్లో ఇటువంటి పట్టింపులు పెట్టుకుంటే ఎలా కుదురుతుంది? మేమంతా ఇక్కడ మధ్యతరగతి కుటుంబాల్లోనే లెక్క. అందుచేత స్త్రీ పురుషాదుల్లో కొత్తవారితో మాట్లాడవలను అంటే ఇంకొకరు పరిచయం చేయడం అవసరం లేకుండానే మనం మాట్లాడవలను అని అనుకునే వ్యక్తి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ అనో గుడ్ ఈవినింగ్ అనో అని అయినా ఎక్స్క్యూజ్ మీ అని వాళ్ళ మొఖాన పారవేసి పలకరించవలను. ఎటొచ్చి స్త్రీలతో పరిచయం ఎంత సులువుగా జరగదు. పురుషులకు లేని సందేహాలు స్త్రీలకు అనేక ఉంటాయి. అంచేతను వాళ్ళతో మాట్లాడవలనంటే, మాట్లాడి మర్యాదగా బయటపడవలనంటే కొంచెం ముందు వెనక ఆలోచించి మరీ పలకరించవలసి ఉంటుంది. ఇక్కడ మధ్యతరగతి వారిలో కూడా 2 రకాలు. మధ్యతరగతి పై అంతరం వాళ్ళు, బాగా తక్కువ వాళ్ళు. కొంచెం ఇంచుమించుగా సమానం అన్నమాట. అంచేతను ఈ జాతి స్త్రీ పురుషులతో పరిచయం సులువుగానే చేసుకోవచ్చును. ఇక్కడ మా కాలేజీ విద్యార్థులనే కాక పైన కనబడే వారితో కూడా పరిచయం చేసుకుని వారితో పాటు వ్యాహ్యాలకు, సినిమాలకు, నాటకాలకు వెళ్తూ ఉండడం, అక్కడ చాలా సన్నిహితంగా ఉంటూ ఉండడం ఇక్కడ అందరికీ అలవాటే. ఈ పరిచయాలు కొన్ని స్నేహితుల ద్వారా జరిగినా చాలా వరకు పరాపేక్షత లేకుండా జరగడం హద్దు. ఏ సెలవు రోజునో మరొకప్పుడు సాయం సమయమందు వీధి వెంట వెళ్తూ ఉంటే కొందరు యువతులు మన ముఖాలకేసి తెరిపారా చూస్తూ ఉంటారు. మనం పరదేశస్థులము అని కావచ్చు, లేదా మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది అని కూడా కావచ్చు. మనం కూడా వారి వైపు చూసినప్పుడు వారు సిగ్గిపడకుండా కొందరు సాహసవంతమైన యువతులు ధైర్యం చేసి హలో అని వారైనా మనల్ని పలకరించవచ్చు. కొంచెం భయపడుతున్న వారైతే మనం పలకరిస్తే వారు పలకరించవచ్చు. అప్పుడు ఆ హలోని సాగదీసి సఖ్యం సాప్తదీయం అన్నట్టు 10 అడుగులు వేసేటప్పటికి పరిచయం పూర్తయి ఏ కొండల మీదకో సినిమాకో వెళ్ళనూవచ్చు. పరిచయం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కొందరితో కొన్ని అనుభూతులు పొందనూవచ్చు. లేదా పిచ్చాపాటి కబుర్లతోనే కట్టిపెట్టవచ్చు. కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఎవ్వరూ ఏమీ పట్టించుకోరు. నేను ఒకనాడు సెలవుల్లో సముద్ర తీర గ్రామానికి వెళ్ళినప్పుడు పరిచయమైన అమ్మాయే ఒకనాడు ఇక్కడ బజార్లో తటస్థపడింది. ఒకరినొకరు చూసి మందహాసం చేసుకున్నాం. అప్పుడు ఆ అమ్మాయి, ఏమండి శ్యామ్ గారు, తమరు కులాసాగానే ఉన్నారా? ఈ ప్రపంచం ఎంత చిన్నదో చూశారా అంది ఆ అమ్మాయి. ఇక ఆ తర్వాతేమైంది అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.